సో 'బిగ్ బాస్' సీజన్ 8 వచ్చింది గదా! సో అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మీరు కంటెంట్ దాకా ఎళ్లారు. అసలు ముందు అది చూడాలని ఇట్లా బోర్ కొడుతుంది మాకు. ఎందుకని? అంటే 7 కొంచెం మంచిగుండేది. 8 అయితే అంత ఏం అనిపియట్లే మాకు. అది. సో బోర్ మీకు బోర్. ఎందుకు నచ్చట్లేదనుకున్నారు? ఏముంది అక్కడ ఒక్కళ్ళన్నా కరెక్ట్‌గా ఆడేవాళ్ళని చెప్పండి నాకు. హ్మ్. అంటే ఒకళ్ళు చాలా మంది మనకిద్దరో, ముగ్గురో ఐడియా ఉంది అంతే. కనమోళ్ళు అసలు ఆళ్ళు ఎవరో గూడా తెలీదు. ఆళ్ళొచ్చారు అంటే మనం ఫస్ట్ నుంచి గూడా ఆళ్ళొస్తారు, ఈళ్ళొస్తారని థంబ్‌నెయిల్‌లు పెట్టేసి యూట్యూబ్‌లో చూసాం. ఆళ్ళెవరూ రాలే. ఒకళ్ళొచ్చారు. ఏం జరుగుతుందో ఏం అర్థం గాట్లేదు. అంటే ఒకళ్ళకి కాసేపు తిట్టుకుంటారు, మళ్ళీ నవ్వుకుంటారు, మళ్ళీ తిట్టుకుంటారు, నవ్వుకుంటారు, మళ్ళీ చివరికి పెద్ద గొడవ అయిపోద్ది. అసలు ఏంది నాకేం అర్థం గాట్లేదది. అసలు ఈ లిస్ట్‌లో స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరైతారనుకుంటున్నారు మీరసలు? 'శేఖర్ భాష' అనే అనుకుంటున్నా. ఓకే. ఎందుకు 'శేఖర్ భాష' ఒక్కడే స్ట్రాంగ్ ప్లేయర్ అనుకుంటున్నారు? అంటే నిఖిల్ కూడా ఉన్నాడు గదా! నిన్న టాస్క్ గూడా గెలిచాడు గదా! నిఖిల్ అయితే. టాస్క్ గెలిస్తే స్ట్రాంగ్ అయిపోతారా? అవ్వరు గదా! ఇంకా సీజన్స్ ఉన్నాయి గదా! చూసుకుంటూ పోతే చివరికి ఎవరొస్తారో చెప్పలేం గదా! ఓకే. అట్లా. సో, ఇప్పుడు ఇదే విధంగా చూసుకున్నట్టయితే వచ్చి రాంగానే మణికంఠని కార్నర్ చేశారు అనని మాట్లాడారు. నిన్న నిఖిల్ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, మానిప్యులేట్ చేస్తున్నాడు అందరిని అని చెప్పి అంటున్నారు గదా! సో, నిజంగానే నిఖిల్ ఇన్‌ఫ్లుయెన్స్ చేసి మానిప్యులేట్ చేస్తున్నాడు అనుకోవచ్చా? అది మనం చెప్పలేమండి. ఎందుకంటే ఆళ్ళు ఏం ఆడుతున్నారు ఏంటసలు ఆటే ఏం తెలీట్లేదు. ముందు ఏం మాట్లాడుకుంటున్నారో ఏం అర్థం గాట్లేదు. అసలు గేమ్ ఆడుతున్నారా? మాట్లాడుకుంటున్నారా? గొడవ పడుతున్నారా? అసలు ఏం అర్థం గాట్లేదు. ఏదో ప్రోమో వచ్చినట్టు వచ్చెళ్ళిపోతున్నారు. ఏదో మాట్లాడుతున్నారు. ఒకడికి మొహం మీద కెమెరా సరిగ్గా పెట్టట్లేదు. ఒకళ్ళని సరిగ్గా చూపియట్లేదు. ఏం జరుగుతుందో ఏం అర్థం గాట్లేదు మరి. అది. అంటే 'శేఖర్ భాష' గూడా బత్తాయిలతో ఆడడం అంటే ఏదైతే ఆరెంజెస్ ఉన్నాయో తినే ఆరెంజెస్‌తో ఫుడ్డు. అలా ఆడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అంటే ఆయన దేని గురించి ఆడుకున్నాడో మరి ఆయనకేం గుర్తొచ్చిందో. అది. సో, ఇప్పుడు అప్పుడు ఆ విషయం పైన సోనియా ఆకుల గూడా సీరియస్ అయింది గదా! సో, అలా సీరియస్ అవ్వి మళ్ళీ వెంటనే కలిసిపోయారుగా కలిసిపోతున్నారు. మళ్ళీ. 'బిగ్ బాస్' అంటే అంతే గదా! లవర్ లేనోళ్ళు ఎవరు సెట్ అయ్యి వస్తారు బయటికి. సీజన్ 7లో ఈ సీజన్‌లో గూడా లవ్ జోడీ ఏర్పడతదంటారా? 100% ఒకటి కాదు 2 అయితాయి అనుకుంటున్నాను నేను. ఎవరెవరియి అయ్యి పేర్లు తర్వాత చెప్తా. ఇప్పుడే చెప్తే మళ్ళీ ఆడియన్స్ కంగారైపోతారు. ఇప్పుడు చెప్పకూడదది. అయితే మీరు ఓటు ఏ కంటెస్టెంట్స్‌కేస్తారనుకుంటున్నారు? నేను ఒకళ్ళకే అందులో ఏసేది. కాదు 'శేఖర్ భాషకి' ఎందుకేత్తా? 'శేఖర్ భాష' గారికే ఏస్తా. థాంక్ యూ. థాంక్